హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు పొద్దుగానే లేచి ఫ్రెష్ అయ్యి మన ప్రీ వర్కౌట్ మీల్ అయితే ఓట్ మీల్ అయితే తీసుకున్నా. తినడం కూడా సరిగ్గా రాదనుకుంటా, మొత్తం కిందనే పోస్తున్నాడు ఆడైతే. ఇక అది కంప్లీట్ చేశాక చిన్నగా ఫ్రెష్ అయ్యి మన జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక జిమ్ లోకి అయితే వచ్చేసిన. జిమ్ లోకి వచ్చేసరికి అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఇక ప్రశాంతంగా పీస్ఫుల్ గా వీడియోస్ తీసుకుంటూ జిమ్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఇక ఈ రోజు మన డే వర్కౌట్ లో ట్రైసెప్ వర్కౌట్ అయితే చేస్తున్నా. దాంట్లో జిగ్జాగ్ రాడ్ తీసుకుని దాంతో ఒక 30 into 3 sets లో అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక అది కంప్లీట్ చేసుకున్నాక దాని తర్వాత వేరియేషన్ లో కేబుల్ పుల్ డౌన్ అయితే చేసిన. ఇవి కూడా ఒక 30 into 3 sets లో అయితే కంప్లీట్ చేసుకునేది. చిన్నగా నిదానంగా చేస్తేనే మనకు వెయిట్ అనేది అర్థమవుతుంది. ఇక జిమ్ లో ఎవరు లేనప్పుడు సోకులు అయితే కొట్టాలి కదా, అందుకని మన బైసెప్ ట్రైసెప్ అయితే ఫ్లెక్స్ చేసి చూసినా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని. ఇక దాని తర్వాత మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక చిన్నగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా అట్లనే పడుకున్నా. ఇక సాయంత్రం లేచి చిన్నగా బయటికి వెళ్దామని ఫ్రెష్ అయిపోయినా. హెయిర్ మంచిగా సెట్ చేసుకుందాం అంటే అసలు నా మాట వింటలేదు, మొత్తం సిల్క్ అయిపోయింది. ఇక బయటికి వెళ్దాం అనుకునే లోపు కరెంట్ పోయింది. ఏంట్రా అని బయటికి వెళ్ళి చూస్తేనేమో ఫుల్ వర్షం పడుతుంది. ఇక నిన్నేమో అనవసరంగా వెళ్ళినా అనిపించింది, ఈ రోజు వెళ్దాం అనుకుంటేనేమో వర్షం పడుతుంది. ఏముంది లేక వెళ్ళి పడుకో. పాపం మనోడైతే బయటికి వెళ్దామని చాలా ఎక్సైటెడ్ ఉండే. ఇక మొత్తం వర్షం పడేసరికి చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాడు. ఈ వర్షం పడుడేమో గానీ కరెంట్ అయితే వస్తూనే లేదు. 1 hour అవుతుంది, స్వెట్ మాత్రం ఆగుతూనే లేదు. గ్యాప్ లేకుండా స్వెట్ వస్తూనే ఉంది. ఫైనల్లీ 2 hours తర్వాత కరెంట్ అయితే వచ్చేసింది. మన డిన్నర్ లో మీల్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇక ఫాస్ట్ గా దాని అయితే ఖతం చేసేసిన. ఈ రోజుకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయితే చేసుకోండి. రేపు ఇంకో వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.